నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. చిట్టమూరు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు. మహిళలకు కోళ్ల పెంపకం యూనిట్లను అందజేసిన అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులకు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరం. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కౌన్ బనేగా ఛాంపియన్ ఆన్లైన్ 2వ విడత క్విజ్ పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఉప విద్యాశాఖాధికారి శాంతి కుమార్. ప్రజా సమస్యలను తక్షణమే అధికారులు పరిష్కరించాలి. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. గూడూరు సమీపంలోని కళాశాలతో పాటు పలు పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దిన విద్యార్థినులు. అనంతరం భోగి మంటల వేడుకలు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలన్నీ నెరవేర్చిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు మండలంలో శుక్రవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పెళ్లకూరు పంచాయతీ తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొని భోగి మంటలు వేశారు. మహిళలు వేసిన రంగవల్లులు పరిశీలించారు. వెలుగు ఆధ్వర్యంలో స్వయం సహాయక ఉపాధి కింద కోళ్ల పెంపకం యూనిట్లను లబ్ధిదారులకు ఆయన చేతుల మీదుగా అందజేశారు. 25 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయంను ప్రారంభించారు. తిమ్మారెడ్డి వాగు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ఒక్కొక్క మండలంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో తల్లికి వందనం, మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పింఛన్ పెంపు, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేశారని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో మన యువ నాయకుడు, రాబోయే రోజుల్లో మన నాయకుడు మన లోకేష్ బాబు గారి సహాయ సహకారాలతో సీసీ రోడ్లు 4 రోడ్లు వేసాం. దాదాపు 16 లక్షలతో మనోజన్ అడిగిన వెంటనే ఈ యొక్క గ్రాంట్ ఇచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ పనులు దాదాపు 50 లక్షల పనులు, 24 నుంచి 50 లక్షల పనులు, ఇరిగేషన్ పనులు మేము గెలిచిన ఈ యొక్క 19 నెలల్లోనే చేసామని చెప్పేదానికి నిజంగా చాలా గర్వపడుతున్నాం. అలాగే బోర్లు 2,50,000 పెట్టి 2 బోర్లు వేయించాం. అట్లాగే ముఖ్యంగా తిమ్మారెడ్డి వాగు గ్రామంలో రైతు సేవా కేంద్రం ఇప్పుడే 23 లక్షలు పెట్టి ఈరోజే మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రమీల గారి చేతుల మీదుగా కూడా ఈరోజు ఓపెన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గ్రామ సచివాలయం కూడా 25 లక్షలు పెట్టి ఈరోజు ఇక్కడ ప్రారంభించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తం ఈ మండలం ముందు మందా తుఫాన్ ప్రభావంగా ఎఫ్డిఆర్ కింద 34 పనులు, దాదాపు 1,76,00,000 పనులు మంజూరయ్యాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా తెలియజేస్తున్నా. వేమునిపాలెం బిత్తి సంబంధించింది కూడా అడిగారు, అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మెట్టు నుంచి కూడా ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అన్న 24 గంటలు నన్ను ఫాలో చేస్తూ ఉన్నాడు. మా రోజు ఫోన్ చేసి పెద్దోడు, మా సీనియరు, ఆయన రాజకీయంలో మేము చాలా తక్కువ వాళ్ళం, అనుభవం చాలా చిన్నది మాది. అన్నయ్యతో ఒక మాట చెప్తే అధికారులను నిద్రపోనికుండా దగ్గరుండి ఎస్టిమేషన్ వేసి కూడా
పిఆర్లో కూడా శాంక్షన్ చేయించాడు రోడ్లు కూడా అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే అటువంటి సీనియర్లు ఉండడం వల్ల మనకు చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఏ విధంగా తెచ్చుకోవాలి, ఈ యొక్క చిట్టమూరు మండలం అధికార గణం అంతా కూడా ఐక్యంగా ఈ కార్యక్రమం చేశారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది అవసరం. ఎందుకంటే మీకు మంచి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మంచి ఎండిఓ గారు ఉన్నారు, మంచి ఎలక్ట్రిసిటీ డిఈ గారు ఉన్నారు, అలాగే కొత్తగా ఒక మంచి ఎస్ఐ గారిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది, ఆయన కూడా ఉన్నాడు. అట్లాగే పంచాయతీరాజ్ దాంట్లో మంచి ఏఈలు ఉన్నారు, వాళ్ళతో పాటు జగదీష్ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిషోర్ నాయుడు, మనోజ్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, బాబురెడ్డి, శ్రీనివాసులు, భారతి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కలిగించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని ఉప విద్యాశాఖ అధికారి శాంతికుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఆన్లైన్ 2వ విడత క్విజ్ పరీక్షను నిర్వహించారు. అనంతరం శాంతికుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ కాంచన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ గూడూరు డివిజన్లో ప్రైవేట్ పాఠశాలలకి అలాగే గవర్నమెంట్ పాఠశాలలకి ఒక ఆన్లైన్ క్విజ్ లాంటిది నిర్వహించాలని మేము అంతా భావించాము. మా దగ్గర ఉన్నటువంటి ఎంఈఓస్ తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్స్ అంతా కూడా అందరం కూర్చొని మాట్లాడుకొని ఒక మంచి ఆన్లైన్ ప్రోగ్రామ్, అంటే మనకి కౌన్ బనేగా కరోడ్పతి అనేటువంటి ప్రోగ్రామ్ లాంటిది పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో ఆ నామన్క్లేచర్ సేమ్ నామన్క్లేచర్తోనే కేబీసీ అని చెప్పేసి కౌన్ బనేగా ఛాంపియన్ అనేసి 6 నుంచి 10 తరగతులు చదివేటువంటి విద్యార్థులందరికీ ఒక ఆన్లైన్ క్విజ్ నిర్వహించాలనే ఉద్దేశంతో గౌరవ డిఓ గారి యొక్క అనుమతి తీసుకొని ఈ గూడూరు మండలంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ప్రైవేట్ పాఠశాలలకు అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి విద్యార్థులకు అందరికీ కూడా మనం ఎంట్రీస్ని కాల్ఫర్ చేసాము. ఎంట్రీస్ కాల్ఫర్ చేస్తే దాదాపు ఫస్ట్ లెవెల్కే దాదాపు 2350 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. లెవెల్ 1ని మనం టెస్ట్ కూడా కండక్ట్ చేసాం, ఆన్లైన్ టెస్ట్. ఈ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఫిల్టర్ చేసిన తర్వాత లెవెల్ 2కి వచ్చేటప్పటికి 281 అనేది ఫిల్టర్ అయ్యి వచ్చారు. ఇవాళ లెవెల్ 2 కూడా లాంచ్ చేశాము. లాంచ్ చేసి వీటి నుంచి మళ్ళీ ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లెవెల్ అనేది కూడా ఉంటుంది. చేసాము. ప్లస్ దీనికి టెక్నాలజీని ఉపయోగిస్తూ వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ ఫోన్స్ అవన్నీ పట్టుకొని చేయాలని అనుకుంటారో అదేవిధంగా మనం టెక్నాలజీని జోడిస్తూ కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమం ఎలాగైతే జరుగుతుందో అదే విధమైనటువంటి ఆప్షన్స్ కూడా 50-50 అని, తర్వాత ఫోన్ ఏకేస్ట్ అని, అటువంటివన్నీ కూడా చూపిస్తూ ఒక హాట్ సీట్లో పిల్లల్ని కూర్చోబెట్టి క్విజ్ అనేటటువంటిది జరిపితే ఎలా ఉంటుంది అనేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జరపాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. దీనికి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా మన హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి కుమార్ గారు దీన్ని డిజైన్ చేయటం అనేది జరిగింది. అదేవిధంగా మండలంలోని అధికారులు, తర్వాత డిప్యూటీఓ గారు, తర్వాత మన డిఈఓ గారు అందరి యొక్క పర్మిషన్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం అనేది జరుగుతుంది. పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా దీంట్లో పాల్గొంటున్నారు. ప్లస్ వాళ్ళు ఇంత చక్కగా పాల్గొనాలనేటటువంటి మెయిన్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆధునిక యుగంలో కంప్యూటర్ తరంలో విద్యార్థులని తగినట్టుగా అన్ని స్థాయిల్లోన వాళ్ళని కంప్లీట్ చేసే విధంగా తయారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ని సెట్ చేశాము. పిల్లలు కూడా ఈ ప్రోగ్రాంకి అందరూ చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఎంతో ముందు చూపుతో పిల్లలందరికీ కూడా ఈ రోజుల్లో ప్యానెల్స్తో పాటు క్లిక్కర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఇటువంటి ఈ సందర్భంలో ఈ ప్రోగ్రాము మా గూడూరు నుంచి ఇనాగరేట్ చేయడం అనేది చాలా గర్వకారణము. ఈ ప్రోగ్రామ్ని రౌండ్స్గా అన్ని రౌండ్లలోన అందరికీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమ అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తుందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు చేపట్టి ప్రగతి పదంలో నడిపిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించామని ఆయన వివరించారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని బ్యాంకుల్లో అప్పులు చేసి అప్పులు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఉంటే ఈరోజు మన ముఖ్యమంత్రి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన తెలివితేటలతో ఈరోజు కేంద్రం సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు అన్ని రకాలుగా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం ఇవన్నీ కూడా సమానంగా చేస్తూ అందులో భాగంగా ఈరోజు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో చూపించుకొని బిల్లులు తెస్తే వాటన్నిటికి కూడా ముఖ్యమంత్రి నిధించి ఫండ్స్ తెచ్చి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ పేదవాళ్ళ ముఖంలో ఆనందం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టి బిల్లులు తెచ్చుకొని ఆ బిల్లులు ముఖ్యమంత్రి మీదకి ఇచ్చి ఆ డబ్బులు తెచ్చి చెక్కిస్తుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. గతంలో ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పేదవాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఈరోజు సర్వీస్ చేస్తున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ ఓ పక్క గతంలో వాళ్ళ కుటుంబంలో 4 పిల్లలు ఉంటే ఆ పిల్లలకు కూడా ఒకళ్ళకే వచ్చేది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కోటి నాయుడు, తిరుపతి వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయుడు, సొసైటీ అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వరరెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీఓ భవానీ, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలోని వాకాడు, వెంకటగిరి, డక్కిలి మండలాల్లోని రహదారులపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ 2 లారీలు, 1 ఆటోను సీజ్ చేసి డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, దొరవారి సత్రం, ఓజిలు ఎస్ఐలు అజయ్ కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నాయుడుపేట సబ్ డివిజన్ పరిధిలో ఆకాడు, వెంకటగిరి, దక్కిలి ప్రాంతాల్లో మా ఎస్ఐస్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఉంటే వాకాడులో ఒక లారీ, వెంకటగిరిలో 1 లారీ, అలాగే దక్కిల్లో 1 ఆటో డ్రైవర్లు డ్రంకన్ స్టేట్లో వెహికల్స్ని డ్రైవ్ చేస్తూ ఉంటే వేగంగా పోతూ ఉంటే ఆపి చెక్ చేస్తే వాళ్ళ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ సంబంధించిన ఈ భారీ వాహనాలను స్వాధీనం చేసుకొని ఎంవీఏ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ని సస్పెండ్ చేయమని, కనీసం కొంతకాలం పాటు సస్పెండ్ చేయమని రికమెండ్ కూడా చేయడం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు అందరూ పాటించాలి. పర్టికులర్గా ఈ పెద్ద వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి డ్రంకన్ స్టేట్లో నడపడం కానివ్వండి, వేగంగా నడపడం కానీ ఇవన్నీ చాలామంది జీవితాలని నాశనం చేస్తాయి కాబట్టి, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయి కాబట్టి మనిషి యొక్క ప్రాణానికి ఎక్కువ విలువిస్తూ జాగ్రత్తగా రోడ్డు నిబంధనలు పాటించాలని అందరినీ కోరుతున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు సారు ఇలా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వాళ్ళ యొక్క వాహనాలను స్వాధీనం చేసుకోవడం, వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ బ్లాక్ స్పాట్స్లో కానీ అన్ని రోడ్డు ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి యాక్సిడెంట్లు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నా ఉంటాం. అందువల్ల వాహనాలు నడిపేటువంటి వాళ్ళు అన్ని నియమాలు పాటించాలని, డ్రంకన్ కండిషన్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకుండా ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ కరెక్ట్గా కలిగి ఉండాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు కూడా పరిమితికి మించి ఆటోల్లో చేరేటైతే తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేసి భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త ఫాతిమా షేక్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఇన్సాఫ్ సమితి రాష్ట్ర నాయకుడు జమాలుల్లా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఫాతిమా జయంతి వేడుకలను
ఇన్సాఫ్ సమితి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జమాలుల్లా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు ఎల్వి సుబ్బయ్య, షేక్ ఇబ్రహీం, ఎస్ దాని, అహ్మద్ బాషా, జమాలుల్లా, సాదిక్ నాయబ్, సమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. చదువుకోవడం పాపంగా భావించి ఆ రోజుల్లో కలం పట్టి అణగారిన వర్గాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన వీర మహిళ ఫాతిమా బిన్ షేక్. ఆమె 195వ జయంతిని సిపిఐ కార్యాలయంలో జరుపుకుంటున్నాం. 195 సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో అణగారిన వర్గాలు చదువుకోవడం ఒక పాపంగా శాపంగా ఉండేది. కేవలం అగ్రవర్ణాల ప్రజలు మాత్రమే చదువుకునేందుకు వీలుగా ఆ రోజు స్కూళ్ళు ఉండేవి. అయితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఆమె సతీమణి మహాత్మా సావిత్రిబాయి పూలే వీరిద్దరూ కలిసి దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ చదువుకోవడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని భావించారు. అయితే ఆ రోజుల్లో వారు పాఠశాలలు పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలామంది అడ్డుకున్నారు. ఎవరు కూడా వారికి ఒక పాఠశాలకు కావాల్సినటువంటి ఒక గదిని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఫాతిమా బిన్ షేక్ ముందుకొచ్చి తన ఇంటినే పాఠశాలగా మార్చుకుని బాలికలకు, అలాగే దళిత బాలికలకు, ముస్లిం మైనారిటీ బాలికలకు చదువు చెప్పాలని చెప్పేసి ఆమె ముందుకొచ్చింది. ఆ రోజుల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు వీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు ఏంది చదువుకోవడం అని చెప్పేసి వాళ్ళ మీద రాళ్లు రువ్వారు, వాళ్ళని గాయాలు పాలు చేశారు, అవమానపరిచారు. అయినా కానీ ఫాతిమా బిన్ షేక్ ఎక్కడా తలగుక ఎంతో మంది విద్యాబుద్ధులు చేపించిన ఉపాధ్యాయులు అవి మన సావిత్రిబాయి పూలే, ఇవి వాళ్ళందరూ ఒకే విధంగా ఒక ముస్లిం మహిళకి చదువు నేర్పించేదానికి ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యతిరేకించారు. అసలు ఎవరికి నేర్పించకూడదని ఒక సిద్ధాంతం ఆ రోజుల్లో ఉండేది. సావిత్రిబాయి పూలే గారు మరియు మన ఫాతిమా షేక్ గారు ఎంతోమంది ప్రతి ఒక్క కులానికి, అంటే వాళ్ళు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్క కులానికి చదువు నేర్పించి ఎంతోమంది విద్యార్థులు నేర్పించి ఈరోజు ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు చదువు నేర్చుకున్నారంటే ఆ మహాతల్లి వల్లే జరిగింది. ఇప్పటికి మనం ఎందుకు స్మరించుకుంటున్నామంటే 194 సంవత్సరాలు అయిపోయినాయి. ఇది 195వ జయంతి పుట్టినరోజు. ఎందుకు స్మరించుకుంటున్నామంటే ఆమె మన భారతదేశానికి మొత్తము మహిళలకు విద్య నేర్పించడానికి తమ జీవితాన్ని అర్పించి ఎన్నో కష్టాలను మోసి ఎన్నో కష్టాలు భరించి చివరకు ఎన్నో పాఠశాలలను, ఎన్నో విద్యా కేంద్రాలను నిర్మించడంలో భాగస్వాములు అయినారు. కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడి స్త్రీలకు కూడా విద్య రావాలి, విద్య లేనిదే మనిషిగా జీవించడం కష్టము. ఖురాన్లో కూడా తొలి వాక్యము, ఖురాన్లో 6666 పాటలు ఆయతులుంటే తొలి ఆయత్తు ఇఖ్రా చదవండి అనేటువంటి అక్షరంతోనే ఖురాన్ ప్రారంభమైంది. అపార్ట్మెంట్ నివాసాలు ఎక్కువ కావడంతో ముగ్గులు వేయడం తగ్గిపోయిందని, మన సంస్కృతి సాంప్రదాయాలను చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలని మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన రంగవల్లుల పోటీల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ పిల్లల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పూర్వపు రోజుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసేవారని, నేడు అపార్ట్మెంట్ నివాసాల కారణంగా ముగ్గులు వేయడం తగ్గిపోయిందని తెలిపారు.
మెంబర్స్ సెలెక్ట్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోవాలి. ఈసారి సంవత్సరం ఇంకా బాగా చేసి మీరు కూడా ప్రైజులు విన్ అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ముగ్గులు అనేటివి మనం ఇళ్ల ముందర వేయడమే మర్చిపోయాము. అంటే ప్లేస్ కూడా ఉండటం లేదు. అందరూ ఈ బిల్డింగుల్లో అపార్ట్మెంట్లలో అక్కడ ఉన్నందువల్ల వాటి ముగ్గులు వేసుకునే అవకాశం కూడా లేదు. కాబట్టి ఇలాంటి చోట్ల కూడా మీకు ఒక ముగ్గు కింద వేసుకుంటారు, ఎవరింటికి వాళ్ళు వేసుకునేదానికి. అదే పల్లెల్లో అయితే పాతకాలం నుంచి ఇప్పటికీ కూడా ప్రతి ఇంటి ముందర కళ్ళాపు జల్లి, అంటే పేడతో నీళ్ళల్లో కలిపి బాగా కళ్ళాపు జల్లి ముగ్గు పిండితోటి ముగ్గులు వేసుకుంటుంటారు. చాలామంది చెప్తారు దాంట్లో బియ్య పిండితో కూడా కొంతమంది ముగ్గులు వేస్తారు. అవి పిచ్చుకలకి కాకులకి అట్లా ఆహారంగా కూడా ఉపయోగపడుతుందని కూడా ఈ ముగ్గులు వేస్తారని చెప్తారు కొంతమంది. కాబట్టి అట్లాగే మనం ప్రతి ఒక్కరు కూడా ఇళ్ల ముందర ఆ కాకులకి పిచ్చుకలకి కుక్కలకి వాటికన్నిటికి కూడా నీళ్లు కూడా పెట్టమని చెప్తూ ఉంటారు. మనం కూడా పాత విరిగిపోయినటి అట్లాంటి బకెట్లు కొన్ని ఉంటే వాటిల్లో కొద్దిగా నీళ్లు పోసి వాటికి బయట పెడితే మనలాగే వాటికి కూడా దాహం అవుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో మనం అందరం కూడా మన ఇంటి ముందర మనకు తోచినట్లు ఏదో పగిలిపోయినట్టు ఎవరు ఎత్తుకోబారు అనుకున్న వాటిల్లో నీళ్లు పోసి బయట పెడితే కాకులకి పిచ్చుకలకి అలాంటి వాటికి మనం మంచినీళ్ళు అందించిన వాళ్ళం అవుతాము. మనలాగే వాటికి కూడా దాహం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కసారి ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు మాధురి, లక్ష్మి, విష్ణువందన, శశికళ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఏర్పాటైన ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పండ్లు పోశారు. విద్యార్థులు గాలిపటాలు ఎగరవేశారు. దీంతో అక్కడ సంక్రాంతి పండుగ కళ కనిపించింది. ఈ సంబరాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సిహెచ్ శంకర్ రెడ్డి, ప్రిన్సిపల్ ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు సంక్రాంతి వేడుకలు ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వైభవంగా జరిగాయి. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రాస్పరో ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు గత 30 సంవత్సరాల నుంచి సంక్రాంతి జరుపుకుంటున్నాం. సంక్రాంతి వేడుకలలో భాగంగా పిల్లలకు ఆనందదాయకమైనటువంటి రంగవల్లికలు, పతంగుల పోటీలు నిర్వహించడం జరిగింది. దానికి తోడుగా పిల్లలకు ప్రతి ఒక్క క్లాస్ పిల్లలకు భోగి పళ్ళు వారికి భోగి మంటతో కూడా అందరికీ ఆనందదాయకంగా చాలా పచ్చగా జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆ యొక్క విషయం నాకు ఇచ్చినటువంటి మా యొక్క పాఠశాల యజమాని మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి ఏడాది సంక్రాంతి సంబరాలను ఆదిశంకర యాజమాన్యం ఘనంగా నిర్వహిస్తుందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. అనంతరం రిజిస్ట్రార్ రాజయ్య తదితరులు మాట్లాడారు. ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఈ రోజున విద్యార్థులకు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మేము మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఆదిశంకర విద్యా సంస్థలు, ఆదిశంకర విశ్వవిద్యాలయం అండ్ ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున జిల్లాలో అన్ని జిల్లాల్లో ప్రజానికానికి మా విద్యార్థులకు
విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా రేపు భోగి, సంక్రాంతి, బసవన్నల ఉత్సవాలు రేపు జరుగుతాయని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరము మేము అన్ని రకాలైనటువంటి అన్ని ట్రెడిషన్స్కి సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్ను కూడా ఆదిశంకర ఉత్సాహంగా విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకుంటారని తెలియజేస్తున్నాము. మరొకసారి మనుబోలులోని సుశ్రిత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ముంగర విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 26 ఏళ్ల పాటు విద్యాబోధన చేస్తూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విదేశాల్లో సైతం తమ విద్యార్థులు స్థిరపడ్డారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫరీద్ అహ్మద్, ఉపాధ్యాయులు మహమ్మద్ రఫీ, సిహెచ్ ప్రపున్న, అనిత, సౌమ్య, స్వాతి, శారద, రజియా, లక్ష్మి, నాగకుమారి, లలిత, శ్రావణి, సురేఖ, రేణుక తదితరులు పాల్గొన్నారు. మేము దీన్ని 2000లో స్కూల్ స్థాపించాము. ఇప్పుడు 26వ సంవత్సరం మొదలైంది. ప్రతి సంవత్సరం కూడా పేరెంట్స్ కానీ, మా టీచర్స్, మా స్టాఫ్ కానీ అందరూ బాగా ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని బాగా ఒక క్రమశిక్షణతో పెంచుతూ స్టాఫ్ కానీ అందరూ కూడా కలిసి ఒక మన స్కూలు వాళ్ళదనే ఆలోచన లేకుండా ఇది మన స్కూలు అనే ఉద్దేశంతోనే పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ మా అందరం మా స్టాఫ్ మేము అందరం కలిసి కూడా పనిచేస్తున్నాం. మన స్కూల్లో ఇప్పుడు 2000 పెట్టినప్పుడు స్కూలు ఈ 2026లో ఎంతోమంది డాక్టర్లు అయి ఉన్నారు, ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, ఎంతోమంది ఇతర దేశాల్లో కూడా ఉన్నారు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఒక స్కూలు ఒక వ్యాపారంగా కాకుండా మనకంటూ ఒక విద్యా సంస్థ ఉంది, అదే గుర్తింపు కావాలి, 10 మందిలో 10 మంది బాగుండాలి అనేది, వాళ్ళలో నేను కూడా ఒకటిగా ఉండాలనేది కోరుకుంటూ ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఈ 10 మందికి ఉపాధి కల్పిస్తూ అలాగే ప్రతి విద్యార్థి చదువుకోవాలి, చదువు అనే ఒక గొప్ప విద్యను, మంచి విద్యను అందరికీ అందివ్వాలని ప్రతి స్టూడెంట్ బాగా చదువుకోవాలి, ప్రతి స్టూడెంట్ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పాఠశాల సంస్థను స్థాపించారు ఆయన. కాబట్టి అదే ఉద్దేశంతో మేమందరం కూడా ముందుకెళ్ళాలని, ఈ సంస్థ ఇంకా ఎన్నో సంవత్సరాలు, వందల వేల సంవత్సరాలు బాగా ఇంప్రూవ్ అయ్యి ముందుకు రావాలని మేమందరం కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాము. ఇక్కడ యోగా క్లాసు, స్పోకెన్ ఇంగ్లీష్, కరాటే క్లాస్, భరతనాట్యము, ఇలా ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ అన్ని అదర్ యాక్టివిటీస్. గూడూరు మండలం పారిచెల్ల మోడల్ ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. బాలికలకు రంగవల్లుల పోటీలు, బాలురకు గాలిపటాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి భోగిమంటలు వేసి గ్రామస్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమరాజు, ఉపాధ్యాయులు బాలాజీ నాయుడు, హరిబాబు, శశికళ పాల్గొన్నారు.
లయన్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఏపీ సింగ్ ఆదేశాల మేరకు గూడూరులోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న మార్కెట్ సెంటర్ వద్ద పేదలకు అల్పాహారం అందజేశారు. వైజేపీ లయన్స్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో క్లబ్ డిస్టిక్ వైస్ గవర్నర్ ఆర్వి రావు, క్లబ్ల ప్రతినిధులు రాజేంద్ర ప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్ యాదవ్, గోపీనాథ్ రెడ్డి, వెంకయ్య, ప్రసాద్, వెంకట సుబ్బయ్య, హరికృష్ణ, షేక్ ఇంతియాజ్, షఫీ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ అల్పాహారాన్ని మార్కెట్ వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చుగా అందరినీ కోరుకుంటున్నాను. లాంగ్ లీవ్ లైన్ ఏపీ టౌన్ మరియు వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి ఆదేశాలతో జనవరి 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క అన్నదాన వితరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా గూడూరులో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు టౌన్ క్లబ్ సభ్యుడైన రాజేంద్ర ప్రసాద్ గారి దాతృత్వంతో ఐసీఎస్ రోడ్లోని మార్కెట్ యార్డ్ నందు ఇక్కడ ఈరోజు లాంగ్ హంగర్ ప్రోగ్రామ్ జనవరి 3 నుంచి 11 నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ల సమ్మేళనంలో మా క్లబ్ మెంబర్ అయినటువంటి రాజేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. నిరుపేదలకు అందరికీ అందించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయినటువంటి మా లయన్స్ మిత్రులందరికీ ధన్యవాదాలు. మన లయన్స్ పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషము. నిన్న పాల్చల్లాలపాలెంలో చేశారు చంద్రశేఖర్ రెడ్డి సార్, వారికి ధన్యవాదాలు. ఈరోజు మన లైన్ మెంబర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సెంటర్లో పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా కార్యక్రమాలు 11వ తారీఖు వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమానికి వ్యవహరించిన డోనర్కి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. సహకరించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రంగవల్లి, శిరీష నాయుడు వ్యవహరించారు. సర్వే సప్తాదివాన్ సుందరం అంగేతే వనేతే బోధావని సరస్వతి ఓం శ్రీ మహాగణపతే నమః. మహాగణపతి పూజ కైంగ గూడూరులో వెలిసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో రాపత్తు ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాల నడుమ పల్లకి సేవ వైభవంగా జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాలే వందునే సేవితూన్ పొత్తరి దాసోహం దేవదేవ జగత్పతే జన్మమాభూ గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,096 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,04,768 రూపాయలుగా పలికింది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,39,500 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 252 రూపాయలుగా ఉందని
అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం. చిట్టమూరు మండలంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, మహిళలకు కోళ్ల పెంపకం యూనిట్లను అందజేసిన అనంతరం ప్రజా దర్బార్లో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్. విద్యార్థులకు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ఎంతో అవసరం. గూడూరులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో కౌన్ బనేగా ఛాంపియన్ ఆన్లైన్ 2వ విడత క్విజ్ పరీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన ఉప విద్యాశాఖాధికారి శాంతి కుమార్. ప్రజా సమస్యలను తక్షణమే అధికారులు పరిష్కరించాలి. రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. గూడూరు సమీపంలోని కళాశాలతో పాటు పలు పాఠశాలల్లో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దిన విద్యార్థినులు. అనంతరం భోగి మంటల వేడుకలు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.